శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చంద్రుడు కుజుడితో కలిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. ఈ చంద్రుడు కుజుడితో కలిస్తే దాన్ని చంద్రమంగళ యోగం అంటారు. ఈ చంద్రమంగళ యోగం వలన చాలామందికి కార్పొరేట్ వ్యవస్థలో కానీ, సాఫ్ట్వేర్ వ్యవస్థలో కానీ, మరియు ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో కానీ ఒక 10-100 మంది, 1000 మంది సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ముందు ఒక్కడిగా నిలిచి మాట్లాడాలన్నా కానీ, ఎంతమంది ఉన్నా ఒక గుండె ధైర్యంతో ముందుకు పోవాలన్నా కానీ ఈ యోగం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ యోగం ఉన్న వాళ్ళు ఎవరికి భయపడరు. అంత ధైర్యం, అంత గుండె ధైర్యం వీళ్ళకు ఉంటుంది. మరి చంద్రుడు కుజుడితో కలిసి శుభస్థానాలలో ఉంటే మనం పైన మాట్లాడుకునే అన్నీ కూడా మనకు మన జీవితంలో చూస్తాము. కానీ ఎప్పుడైతే పాపస్థానాలలో, నీచక్షేత్రాలలో, శత్రుక్షేత్రాలలో ఎప్పుడైతే ఈ చంద్రకుజులు కలిసి ఉంటారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే, కుజుడు అనేవాడు ఎవరు? ఈ గ్రహాలకు సైన్యాధికారి, అంటే ఒక ప్రొటెక్టింగ్ ఆఫీసర్ అన్నమాట. ఒక మిలిటరీ వ్యవస్థ, ఒక పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందంటే, వారికి మంచి చెడులు పక్కకు పెడితే చాలా కోపం ఉంటుంది. వాళ్ళ డ్యూటీ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు తమ వారా పక్క పెడితే చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అంటే వారికి చాలా కఠిన స్వభావం ఉంటుంది. ఆ మాట్లాడే మాటలు కూడా చాలా కఠినంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ చంద్రుడు కుజునితో కలుస్తాడో వారికి మానసికంగా ఎక్కువగా కోపం ఉంటుందన్నమాట. చాలా కోపం ఉంటుంది వీళ్ళకు. ఎంత కోపం ఉంటుంది అంటే, ఒక చిన్న మాటను కూడా వీళ్ళు ఒక భూతద్దంలో పెట్టినట్టుగా భావించి వారు ఇతరులని హాని చేయడానికి, కొట్టడానికి కూడా వెనకకపోరు. ఇలాంటి కోపం అనేది ఈ చంద్రమంగళ యోగం వల్ల మనకు కలుగుతుంది. మరి ఈ కుజుడు చాలా క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఇతరులు క్రమశిక్షణ లేకపోతే కోపం వస్తుంది. బయట వ్యవస్థ క్రమశిక్షణగా లేకపోతే కోపం వస్తుంది. ఈ ఫలితాలు అనేటివి ఈ చంద్రుడు కుజునితో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటామన్నమాట. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే, మొన్న మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు మెడిటేషన్ చేయడం ద్వారా, జపం చేయడం ద్వారా, కుజ జపం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర జపం కానీ చేసినట్లయితే వారికి ఏ విధంగా ఆలోచించాలి అనేది ఒక దారి, ఒక నిర్ణయానికి వస్తారనమాట. లేకపోతే ఏమైపోతుందంటే, చిన్న విషయాలకు కూడా కొట్లాడడం కానీ, ఇతరులకు హాని చేయడం పక్కకు పెడితే వీరు కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చంద్రమంగళ యోగం వలన ఇది కూడా యోగం అనొచ్చు. దీన్ని కూడా ఒక రకంగా దోషం అని కూడా అనవచ్చు. శుభం భూయాత్.